వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్ లొకాలిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాట్ చూస్తున్న వారికి మంచి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి కేవలం 4వ బిట్టు గ్రోత్ కారిడార్ కిందకున్న ఒక 200 గజాల ప్లాట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఈ లొకేషన్ హైలైట్స్, ప్లాట్ డైమెన్షన్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తానండి. సో మనకి ఇది అండర్ ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మనకి బిలో 500 మీటర్స్ వస్తుంది. ఆ సర్వీస్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో నా వెనకాల, ఆ సర్వీస్ రోడ్ నుంచి ఇది 4వ ప్లాట్ మాత్రమే అవుతుంది మనకి. ఎందుకంటే సర్వీస్ రోడ్ ఆనుకొని 50 ఫీట్ల బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 60 ఫీట్ల రోడ్ వస్తుంది. ఆ 60 ఫీట్ల రోడ్డు తర్వాత ఈ 4వ ప్లాట్ అన్నమాట మనకి. ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 36 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది, 200 గజాలు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. మంచి డైమెన్షన్ 36-50 బ్రహ్మాండమైన డైమెన్షన్. ఇల్లు కట్టుకుంటే మంచి కుదురుతుంది, ఎందుకంటే డైమెన్షన్ అదే మంచి డైమెన్షన్ కాబట్టి. ప్లాట్కి ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల రోడ్ అన్నమాట. ఈ 30 ఫీట్ల రోడ్ అనేది మళ్ళీ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి కనెక్ట్ అవుతుంది. మనకి ఔటర్ రింగ్ రోడ్ 12లో ఉన్న ఎగ్జిట్ 12 దగ్గర ఉన్న కృతింగా హోటల్కి ఈ ఈ రోడ్ అనేది వెళ్తుందన్నమాట. ఒక్కసారి డెవలప్మెంట్స్ చుట్టుపక్కల చూసుకుంటే ఈ ప్లాట్ అనేది ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుంది. వితిన్ 1-2 ఇయర్స్లో మంచి ప్రైస్ రిటర్న్స్ కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఏదైతే ఇక్కడ రైట్ సైడ్లో మనకి అప్కమింగ్ డేస్లో ఒక అపార్ట్మెంట్ వస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి, వాళ్ళు స్టార్ట్ చేశారు, వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళది. వన్స్ వితిన్ 2 ఇయర్స్లో అది కంప్లీట్ అయిపోతే ఇక్కడ అప్రేషన్ అనేది మంచి రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుంది, గ్రోత్ కారిడార్ కిందకు ఉంది కాబట్టి మనం అది మీరు అది గమనించండి. మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చుట్టూ చూసుకోవచ్చు, ఆల్రెడీ ఇదే లేఅవుట్లో మనం ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కూడా. బిల్డింగ్ ఉంది ఆల్రెడీ, వీళ్ళు వేరే వాళ్ళు హౌసెస్ కట్టుకొని ఉంటున్నారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది ఒకటి అమెజాన్ హబ్ అన్నమాట. తర్వాత దీని పక్కనే ఒకటి ఇండోర్ గేమ్ స్పోర్ట్స్ జోన్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ లెక్క ఒక స్పోర్ట్స్ జోన్ ఉంది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి నారాయణ కాలేజ్ కూడా, బొంగళూరు జంక్షన్లో ఉన్న నారాయణ కాలేజ్ కూడా పక్కనే అన్నమాట. పక్కన చూసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఆనుకొని ఉన్న కృతింగా హోటల్కి కేవలం లెస్ దెన్ ఒక 300 మీటర్స్ మాత్రమే వస్తుంది మనకి ఈ ప్లాట్ నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో కనుక చేరుకోవాలనుకుంటే కేవలం 13 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ క్యాంపస్కి చేరుకోవాలంటే కేవలం 1.5 కిలోమీటర్ల మాత్రమే ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సో అలాగే ఇక్కడ కుంగర్కలంలో ఉన్న రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి, అదేవిధంగా ఫాక్సన్ కంపెనీకి, గేమ్స్కి ఎంత కూడా అదే ఏరియాలో ఉంటుంది కదా, అక్కడికి చేరుకోవడానికి కేవలం 4-5 కిలోమీటర్లు మాత్రమే ఉన్న ఈ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం వచ్చేసి 32,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదండి, కూర్చుంటే సిట్టింగ్లో తగ్గుతుంది, ఇది గమనించండి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, నేను మరిన్ని వివరాలు అందిస్తాను మీకు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.